హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యామిని గురించి పూర్తిగా తెలుసుకుని యామిని నిజ స్వరూపాన్ని, యామిని ఆడుతున్న నాటకాన్ని రాజు ముందు బయటపెట్టి రాజు కావ్యని ఒకటి చేసిన అప్పు షాక్లో యామిని. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక అప్పు అయితే మాత్రం ఎలాగైనా సరే యామిని నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాను, యామిని మా అక్క జీవితంలోకి ఎందుకు ఇలా ప్రవేశించిందో తెలుసుకుంటానని చెప్పేసి అనుకుంటూనే ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే రాజు అయితే కావ్యతో ఫోన్ చేసి మాట్లాడి సడన్గా ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పేసి అడిగేసరికి కాస్త హెడేక్గా అనిపించింది. అందుకే ఇక వచ్చేసానని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఆసుపత్రికి వెళ్ళారా, లేకపోతే మీ ఇంటి అడ్రస్ చెప్పండి, నేను వచ్చి తీసుకువెళ్తానని చెప్పేసి రాజు అండం. ఆ ప్రేమని చూసి కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రాజ్ ఫోటోని చూసి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే అక్కడికి సుభాష్ అయితే వస్తాడు. అలా వచ్చిన సుభాష్, ఎంతకాలం ఇలా ఉంటావమ్మా, ఎంతకాలమని బాధపడుతూ ఉంటావు మావయ్య, మీరందరూ ఆయన లేరని అనుకుంటున్నారేమో, కానీ నాకు ఆయన ఉన్నారు, ఆయన బ్రతికే ఉన్నారు, త్వరలోనే మీ ముందుకి తీసుకొస్తాను, ఉంటే ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతూ ఉండగానే త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తానని చెప్పాను కదా మావయ్య, కొన్ని పరిస్థితులు ఆయన్ని మన ముందుకి రానివ్వడం లేదు, ఆ రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పేసి కావ్య చెప్పడం అయితే జరుగుతుంది. దాంతో సుభాష్ ఇంకేం చేయలేక, కావ్య నిజమా భ్రమ, కావ్య భ్రమపడుతుందా, వాడు బ్రతికి ఉన్నాడని కావ్య ఆలోచిస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక సుభాష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ అయితే ఎంతసేపు కళావతి కళావతి అంటూ కావ్య గురించి ఆలోచిస్తాడు తప్ప యామిని ఎంతగా తన చుట్టూ తిరిగినా యామిని తాలూకా జ్ఞాపకాలు తనకి గుర్తుకురావు, తన మీద ఉన్న కోపము గుర్తుకురాదు. అలాగని ఇప్పుడు కనీసం కొంచెంలో కొంచెమైనా ప్రేమ కూడా కలగదు యామిని మీద. తనని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న యామిని ఎన్నో విధాలుగా రాజుని తన వైపు మార్చుకోవాలని చూస్తుంది. కానీ రాజు మనసంతా కూడా కళావతి అంటూ కావ్య చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలా రాజు విషయంలో మాత్రం ఇక తన భార్య మీద ప్రేమ అయితే పోదు అనుకుంటూ ఉంటుంది యామిని. అయితే అసలు ఈ రాజ్కి తన భార్య మీద ప్రేమ మాత్రం పోలేదు. నేను ఎంతగా తనని నమ్మించే ప్రయత్నం చేసినా తను మాత్రం అసంపూర్ణంగానే ఉంటున్నాడు. నా మెడలో 3 ముళ్ళు వేసేంతవరకే నీ ఆటలు, ఆ తర్వాత ఈ యామిని ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది కదా. అలా ఎంక్వైరీ చేస్తూ ఉన్న సమయంలోనే ఇక అప్పుకి కొన్ని నిజాలు ఎదురుపడతాయి. రాజు అలాగే యామిని ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారన్న విషయం తెలుస్తుంది. ఇక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి, మేడం చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే తెలిసాయి మేడం, రాజ్ సారు అలాగే యామిని విషయంలో అయితే చాలా విషయాలు తెలిసాయి. ఏం తెలిసాయి, అసలు తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, సడన్గా ఇక ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, మీతో చెప్పాను కదా మేడం, ఇక ఆవిడ అయితే ఫారెన్ రిటర్న్ వచ్చారని, ఫారెన్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారని చెప్పాను కదా. అదేవిధంగా ఫారెన్ వెళ్ళకముందు ఇక రాజ్ సార్ అలాగే యామిని మేడం ఇద్దరు కూడా ఒక కాలేజీలో చదువుకున్నారంట. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ యామిని అనే ఆవిడకు కాస్త సాడిజం ఎక్కువగా ఉందని రాజ్ సార్ తెలుసుకున్న తర్వాత ఆమెకు దూరంగా ఉండడం మొదలుపెట్టేసరికి మరింత సాడిజాన్ని చూపిస్తూ రాజ్ సార్ని దక్కించుకోవడానికి తను చాలా ప్రయత్నాలు చేసి చివరికి రాజ్ సార్ దక్కకపోవడంతో డ్రగ్స్కి బానిసయ్యి ఇక ఫారెన్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితికి ఏర్పడింది. ఫారెన్ నుంచి తిరిగి వచ్చినా సరే రాజ్ సార్ మీద ప్రేమ పోగొట్టుకోకుండా రాజ్ సార్ని దక్కించుకోవాలని ఈ యాక్సిడెంట్ చేయించడానికి కారణం కూడా తనే అని మాకు అనుమానంగా ఉంది. ఇక ఇదంతా చేయించి రాజ్ సార్ని చివరకు తన ఇంటికి తీసుకువెళ్ళింది అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేస్తాడు కానిస్టేబుల్ సుభాష్. చాలా గొప్పగా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, ఇక మిగతా ఆట నేను నడిపిస్తాను. మా అక్కకి అన్యాయం చేసి ఒకప్పుడు ప్రేమించాడని ఇప్పుడు సొంతం చేసుకోవాలని చూస్తావా? నీ సాడిజానికి మా బావ దూరంగా ఉంటే మా బావనే నువ్వు నీ వైపు తిప్పుకుంటావా? మా అక్క బావల ప్రేమ గురించి నీకేం తెలుసు? మా బావ ఇప్పటికీ మా అక్కని ఇష్టపడతాడు. మా బావని మా అక్క నుంచి దూరం చేయడం నీ వల్ల కాదు. మా అక్కకి అన్యాయం చేయాలని చూసినా ముందు నీ నుంచి మా బావని దూరం చేసి
ఏ గతమైతే గుర్తుకు చేయకూడదని, గుర్తుకు చేస్తే మా బావకి ఏదో జరిగిపోతుందని మా అక్క భయపడుతుంది. కానీ అదేం కాదన్న విషయం కూడా నాకు అర్థమైంది. డాక్టర్ చేత బావకి ఆ నిజాన్ని నమ్మేలా నువ్వే చెప్పించావని కూడా నాకు తెలుస్తుంది. కాబట్టి వస్తున్నాను యామిని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అప్పు అలా అనుకుంటూనే ఇక యామిని ఇంటికైతే బయలుదేరుతుంది. అలా అప్పు ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా బయలుదేరుతుంది. ఈలోగా ఇక్కడ చూస్తే కావ్య అయితే నా భర్తకు నేనంటే ఎంతో ప్రేమ, కానీ ఆ యామిని మా జీవితాలని తారుమారు చేసేసి నా భర్తని తను సొంతం చేసుకోవాలి అనుకుంటుంది. కృష్ణయ్య, త్వరగా ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించు. నా భర్తకి దూరంగా నేను బ్రతకలేకపోతున్నాను. నా భర్తకి నాకు మధ్య ఎన్నో రోజులు ఇక పెద్దగా సమస్యలే తప్ప మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు, నన్నే ఇక తన జీవితం తన సర్వస్వం అనుకుంటున్నాడు. అనుకునే సమయానికి ఎందుకు మా ఇద్దరి మధ్య ఇలా దూరాన్ని పెంచి నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు? నా భర్త ఏమైనా నా చెయ్యి వదిలిపెట్టొద్దు, నాకు దూరంగా ఉండొద్దని నా దగ్గర మాట తీసుకున్నారు. అది దేని గురించి అనుకుంటా, కానీ నా భర్తని నేనెలా వదులుకుంటాను? నా మాంగళ్యాన్ని మరొకరికి ఎలా నేను దానం చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక బాధపడుతూ ఉంటుంది కావ్య అయితే. కావ్య ఇలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పు అయితే బయలుదేరిపోయి యామిని ఇంటికైతే వచ్చేస్తుంది పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో. అక్కడికి రావడంతో అదే హాల్లో యామిని రాజుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి బావా, నేను ఎంతగా నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు మాత్రం నా విషయంలో దూరంగా మూడో మనిషిలాగే ఉంటున్నావు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా నన్ను ఎప్పుడూ కూడా బాధ పెట్టకుండా నా కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకున్నావు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? నన్నేదో పరాయి మనసులా ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి ఇక రాజుని నిలదీస్తూ ఉంటుంది. అవును బాబు, నువ్వు యామిని చాలా సంతోషంగా ఉండేవారు. ఏ మాయదారి కళ్ళు పడ్డాయో మీ మీద, ఇలా మీ ఇద్దరి మధ్య విడదీయలాని బంధం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు నీకు గతం గుర్తుకు లేక పాపం యామిని నీ ప్రేమని పొందాలని చూస్తుంది. యామినిని ఎంతో ఇష్టంగా చూసే నువ్వు యామినిని పరాయిదానిలా చూస్తున్నావు. ఎవరికి పరాయి వాళ్ళు, ఎవరికి ఎవరు అయిన వాళ్ళు లేనిపోని గతాన్ని సృష్టించి మా బావని నీ మనిషిని చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావా అని చెప్పేసి అక్కడికి వస్తుంది అప్పుని చూసేసరికి యామిని అలాగే యామిని తల్లి వైదేహికి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరా? నేను కళావతి చెల్లెల్ని. ఏంటి, మీరు కళావతి చెల్లెలా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఇక్కడున్నారు, కానీ ఇది మీ ప్రపంచం కాదు అని మీకంటూ ఒక కుటుంబం ఉంది, మీకంటూ ఒక జీవితం ఉంది. ఆల్రెడీ మీకు ముందే జీవితం ఏర్పడింది. ఈ మాయలేడీ చేసే మాయ పనుల గురించి మీకు చెప్పి మీరు మా మనిషి అని నేను ఇక మా ఇంటికి తీసుకువెళ్ళి మా అక్కని మిమ్మల్ని ఒకటి చేయడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని కూడా ఎక్కడో చూసినట్టే ఉంది. వీళ్ళని తప్ప మిగిలిన వాళ్ళని ఎవరిని చూసినా సరే నా వాళ్లే అనిపిస్తుంది. అసలు నేనెవరో మీరైనా చెప్పండి. కళావతి గారిని అడిగితే చెప్పలేదు. అసలు నా గతం ఏంటి, నా గతం గురించి మీకు తెలుసని మీ మాటల ద్వారాగా అర్థమైంది. వీళ్ళెవరు, మీరెవరు, నిజంగా ఇది నా కుటుంబమేనా కాదా అని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు. అదేంటి బావా, ఎవరో పరాయి వ్యక్తి వచ్చి మీ కుటుంబం కాదు అని చెప్తే ఇక నేను మీ కుటుంబం కాకుండా పోతానా? అసలు నన్నెలా దూరం పెడదాం అనుకుంటున్నావు? వీళ్ళు మాయ చేసి నిన్ను మోసం చేసి నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు, కానీ నిన్ను నేను వదులుకోను అని యామిని అంటూ ఉంటుంది. ఏంటి, నువ్వు మా బావకి మరదలవా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీకంటూ ఒక కుటుంబం ఉంది బావా, నీకు పెళ్ళైపోయింది. నువ్వు కళావతి అని కలవరిస్తున్న ఆ కళావతి ఎవరూ కాదు, నీ భార్య. నీది దుగ్గిరాల వంశం, నీకు పెద్ద కుటుంబమే ఉంది అంటూ ఆ కుటుంబాన్ని రాజుకి చూపించి ఇది నిన్ను మాయ చేస్తుంది. కాలేజీలో నిన్ను ప్రేమించింది, కానీ దీని శాడిజం నచ్చక నువ్వు దీన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతే ఇప్పుడు నీకు
అక్కని దూరం చేసి నిన్ను సొంతం చేసుకోవాలనుకుంటుంది అని చెప్పేసి ఇక మొత్తం నిజాన్ని బయట పెట్టేస్తుంది అప్పు. అలా నిజం బయట పెట్టడంతో ఒక్కసారే షాక్ అయిన రాజు, నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను ఈ కుటుంబానికి నాకు సంబంధం లేదని, కానీ ఈ కుటుంబం తప్ప ఇక నాకు ఎవ్వరూ కనిపించకపోవడంతో నాకేమీ అర్థం కాని అయోమయం పరిస్థితి. కళావతి నా మనిషి అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. చివరికి అదే జరిగింది. ఇక అప్పు చెప్పిందే నిజం. తను నా మనిషే, ఆ కుటుంబమే నా కుటుంబం. అక్క నిజం చెప్పాలి అనుకున్నా. ఇక డాక్టరు గతాన్ని గుర్తుకు చేస్తే ఎక్కడ మీకు పూర్తిగా మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటుందో అని డాక్టర్ అన్న మాటలు విన్న అక్క నిజాన్ని చెప్పలేక మిమ్మల్ని వదిలే దూరంగా ఉండలేక మీ చుట్టూ తిరుగుతుంది అని చెప్పనేసరికి, చిచి ఇంత మోసమా, ఇంత అన్యాయమా? పెళ్ళైపోయిన నన్ను తీసుకొచ్చి నీ సొంతం చేసుకోవాలి అనుకున్నావా? చిచ్చి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. తనంటే ఇక మూర్ఖత్వంగా చేసింది. పెద్దవాళ్ళయ్యుండి మీరు కూడా నా భార్యని నన్ను విడదీసి మీ కూతురికిచ్చి పెళ్లి చేయాలని ఎలా అనుకున్నారు? గతం గుర్తుకొచ్చిన రోజు మీ కూతురు భవిష్యత్ ఏమవుతుందని కొంచెం కూడా ఆలోచించుకొని మీలాంటి వాళ్ళని చూస్తే అసహ్యం కలుగుతుంది అంటూ ఇక అప్పు వెంట బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా రాజు కావ్య ఒకటవుతారు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. యామినికి ఊహించని షాక్ అయితే ఎదురవబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మా వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.